హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ధ్యానం చేద్దాం. ఈ వర్తమానం టైటిల్ ఏంటంటే మనందరికీ రెగ్యులర్గా ఎదురయ్యేటువంటి అనుకునేటువంటి సమస్య. ఏమనుకుంటామంటే నాకున్న కష్టాలు ఇంకెవరికి లేదు, అవి ఎలా తీర్చుకోవాలో మనం ఈరోజు దీన్ని ధ్యానం చేద్దాం. ధ్యానం చేయడానికి ముందు మనం ఏం చేయాలి? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. శోధనలలో దేవుని యొక్క నమ్మకత్వం, మన నమ్మకత్వం కాదు, దేవుని యొక్క నమ్మకత్వం. చూడండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. ఈ వచనము మాటిమాటికి చదివితే ఒక పదం మాటిమాటికి వస్తుంటుంది. ఏంటిదా పదం? శోధన 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 అనే పదము యొక్క వచనములో 3 సార్లు దగ్గరగా 3 సార్లు మనకి కనపడతా ఉంటుంది. ఒక పదాన్ని మాటిమాటికి చెప్తున్నాడంటే అర్థం ఏంటిది? అది ఇంపార్టెంట్ అని అర్థం. ఒక పదాన్ని మాటిమాటికి చెప్తున్నాడంటే అది చాలా ప్రాముఖ్యము, దాని గురించి మనము తెలుసుకోవాలి అని అర్థం. అసలు శోధన అంటే ఏంటి చెప్పండి నాకు. ఈ పదం వాడతాంగా మనం, అబ్బా మస్తు శోధనలు వస్తున్నాయి అన్న, మస్తు శోధన వస్తుంది. ఎవరవి? మస్తు కష్టాలు ఉన్నాయి, మస్తు శోధించబడుతున్నాం, చాలా ఇబ్బందికి గురవుతుంది, చాలా కష్టాలకు గురవుతున్నాం. అసలు శోధన అంటే ఏంటిది? ఈ పదం తెలుసో తెలియక అడుగుతాం శోధన అని. దీనికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. శోధన అంటే జాగ్రత్తగా గమనిస్తే శోధన అనే పదానికి ప్రలోభ పెట్టటం, ప్రలోభము. ప్రలోభం అంటే చెయ్యి 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 చెయ్యి, ఏం కాదు కానీ 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 అని ప్రలోభ పెడతారు. చూడండి, ఆడు నన్ను ప్రలోభ పెట్టి ఉసిగొల్పటం. ఈ పదం ఈజీగా ఉంటుంది. ఉసిగొల్పటం అంటే వీళ్ళు చేయరు, పక్కన ఉంటారు, అను 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 అడుగు అడుగు అడుగు. ఈ 2 పదాలు శోధనలకు వస్తాయి. పరీక్షించటం, పరీక్షించటం కూడా శోధనలో ఉన్నటువంటి ఇంకొక పదం, ఇంకొక పర్యాయ పదం. శ్రమలు అనేటువంటివి ఈ శోధనలకు పర్యాయ పదాలుగా ఉసిగొల్పటము, ప్రలోభ పెట్టటము, పరీక్షించటము, శ్రమలు రావటము, ఇవన్నీ ఈ శోధన అనేటువంటి పదములో ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రీకులో దీనికి ఒక పదాన్ని వాడారు. గ్రీకులో ఈ శోధన అనేటువంటి పదానికి పరైస్మోస్ అనేటువంటి పదం వాడారు. దీని అర్థం ఏంటంటే 3 రకాల మీనింగ్స్ ఉన్నాయి దీనికి. ఏంటంటే, ఒకటి పాపము చేయటానికి ప్రేరేపణ. గ్రీకులో వాడబడినటువంటి ఈ యొక్క పైరస్మోస్ అనేటువంటి శోధన అనబడే పదానికి అర్థాలు 3 ఉన్నాయి. మొదటి అర్థం ఏంటంటే పాపము చేయటానికి ప్రేరేపణ. చూడు, అప్పటి వరకు అంటే నా ప్రేరేపణ అంటే ఎట్లా ఉంటుందంటే, మేబీ వయసు నాకు తెలియదు కానీ, వయసు అక్కడ రాయబడలేదు కానీ, బహుశా వాళ్ళు మెచ్యూర్డ్ పీపులే. దగ్గర ఒక 40-50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మినిమం ఉండొచ్చు. ఎవరికి? అవ్వగారికి. 30-40. అవ్వ ఆదాములకి సాతాను సర్పము రూపంలో వారిని దర్శించినప్పుడు వాళ్ళు మెచ్యూర్డ్గానే ఉన్నారు. అన్ని రోజులు ఆ పండును చూసిన అవ్వకి అది ఒక రకంగా కనపడింది, ఆ రోజు ఇంకో రకంగా కనపడింది. ఆ రోజు ఇంకొక రకంగా ప్రేరేపణ. ఏమి కాదు, ఆమె చెప్తుంది, అయ్యా దీన్ని తిన్నప్పుడు చచ్చిపోతా, ఏం కాదు ఏమి కాదు. ప్రేరేపించటం, ఏమి కాదు ఏమి కాదు. టెంప్టేషన్, శోధనలో పడిపోవటం.
ఈ యొక్క సర్పము ఎప్పుడైతే సాతాను ఎప్పుడైతే పాపము చేయటానికి ఎప్పుడైతే ప్రేరేపిస్తున్నాడో ఈ ప్రేరేపించే విధానాన్ని శోధన అంటారు. శోధన వస్తుంది, నువ్వు పడతావా జయిస్తావా అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉంటున్నాం. సో పాపము చేయటానికి ప్రేరేపణ. రెండవది మనం జాగ్రత్తగా చూస్తే విశ్వాసమునకు పరీక్షట. శోధన అంటే విశ్వాసమునకు పరీక్ష. దేనికి? మీరు ఆదికాండం 22:1 చదివితే తర్వాత చదువుకోండి. దేవుడు అబ్రహామును పరీక్షించెను అనే పాదం ఉంటుంది అక్కడ. దేవుడు అబ్రహామును పరీక్షించెను, శోధించలే, పరీక్షించాడు. ఏమని పరీక్షించాడు? నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుడిని నాకు తీసుకొచ్చి బాబు నాకు బలి అన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఈ శోధన అప్పుడు జనరల్గా అప్పుడు అబ్రహాం పక్కన మనం ఉంటే ఉన్నాడు, అబ్బా తమ్ముడు మస్తు శోధన అయితే తమ్ముడు, ఏం చేయాలో అర్థమైతే లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు, ఇప్పుడు దేవునికి ఇవ్వాలా, ఒక్కడే కదా కొడుకును దాచుకోవాలా. ఇది శోధన. ఒకటి ప్రేరేపణ, రెండవది పరీక్ష. నీ విశ్వాసమునకు నా విశ్వాసమునకు ఎదురయ్యేటువంటి పరీక్షలు యొక్క శోధన అనేటువంటి పదంలో మనకు కనపడుతూ ఉంటాయి. మూడవది మనం జాగ్రత్తగా చూస్తే దేవుని చేత అనుమతించబడినటువంటి శ్రమలు. దేవుని చేత అనుమతించబడిన శ్రమలు. యోబు గారిని మనం చూస్తాం. ఎవరిచ్చారు ఆయనకు? ఆయన శ్రమల పాలవటానికి కారణం ఎవరు? యోబు గారు. దేవుడు పర్మిషన్ ఇవ్వబట్టి, దేవుడు అనుమతించబట్టి. కొన్నిసార్లు మన జీవితంలో మనకు అర్థం కాదు, అయ్యో నాకు ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు అనుకుంటావు. కానీ దేవుడు వాటిని కొన్నిసార్లు మనకి అనుమతించేటువంటి వాడు, మన మీద అనుమతించేటువంటి వాడుగా ఉన్నటువంటి వాడై ఉంటున్నాడు. వీటన్నిటినీ ఇవన్నీ శోధనల కిందకే వస్తాయి. ఇప్పుడు యోబు గారిని దగ్గరకు పోయి మనం అడిగితే ఏమనేవాడు? ఇంత శోధన ఏంటి, ఇంత కష్టం ఏంటి, ఆస్తులు పోయింది, పిల్లలు పోయారు, రోగం వచ్చింది, కట్టుకున్న భార్య కూడా తిడుతుంది, వీటన్నిటిని ఏమంటారు? మస్తు శోధనల పాలయ్యాడు, మస్తు శోధించబడుతున్నాడు. మనము ఆలోచించవలసిన వారం ఏంటారు? సాతాను ఎందుకు శోధిస్తాడు అంటే నాశనం చేయడానికి శోధిస్తాడు సాతాను. సాతాను కూడా మనల్ని శోధించేటువంటి వాడిగా ఉంటాడు, ప్రేరేపించేటువంటి పాపము చేయడానికి. ఎందుకు? వాని యొక్క ఇంటెన్షన్, వాని యొక్క ఉద్దేశము, వాని యొక్క ఆలోచన ఏంటంటే మనలను నాశనము చెయ్యాలి అనేటువంటిది వాడి యొక్క ఉద్దేశమై ఉంటుంది. కానీ దేవుడు శోధనలు ఎందుకు అనుమతిస్తాడంటే స్ట్రెంగ్తన్ చేయటానికి. హల్లెలూయా. దేనికి? బలపరచటానికి. ఒక కష్టము దాటిన తర్వాత ఇంకొక కష్టం వచ్చినందుకు ఏమనిపిస్తుంది? ఒక కష్టాన్ని జయించావు, ఒక శ్రమను జయించావు, ఒక ఇబ్బందిని జయించావు, ఒక శోధనని జయించావు, ఇంకో శోధన వస్తే ఏమనిపిస్తుంది? ఐఏఎస్ పాస్ అయినటువంటి 10th క్లాస్ ఎగ్జామ్ రాయమంటే ఏమంటారు? అంటున్నాడు, అర్థమవుతుంది నేను చెప్పి. ఐఏఎస్ పాస్ అయ్యాడు, నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్ రాయరన్నారు అనుకో, ఎడమ చేతులు రాసి పడేస్తాడు. దేవుడు ఎందుకు అనుమతిస్తాడు శోధనలను అంటే సాతాను నాశనం చేయటానికి. దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే మనలను బలపరచటానికి. యోబు లాంటి వాని మీదకి ఇంకొక భయంకరమైన శోధన వచ్చింది. ఏమనేవాడు? మొన్నటి దానికంటే ఇది పెద్ద గొప్పదేమే కాదు అనేవాడు. మొన్నటి దానికంటే ఇది పెద్ద గొప్పది కాదు అనేవాడు. విశ్వాసము బలపరచటానికి దేవుడు మనకి శోధనల్ని అనుమతించేటువంటి వాడుగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి నాకు మీకు గుర్తుంటే అప్పట్లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు ఇంక సంఘం కూడా లేదు. యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద పడ్డాను నేను. ఒక ఆయన డ్రైవింగ్ చేస్తాను, ఎత్తి రోడ్డు మీద వేసాడు. ఈ కన్ను ఇక్కడ మొత్తం 2 రోజులకు 3 రోజులకు కన్ను మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోయింది, వాసిపోయింది, చేతులన్నీ గాయాలు. నన్ను చూడటానికి వచ్చిన పాస్టర్లు అందరూ ఏమనేవాళ్ళు లేదు, అబ్బా అన్న కన్ను పోయినట్టుందన్న, కన్ను పోయినట్టుందన్న. 2 రోజులు విన్నా, బాధపడ్డా. 3వ రోజుకి దేవుడు నాకు ఎటువంటి ప్రేరేపణ ఇచ్చాడో తెలుసా? ఇక వచ్చిన వాళ్ళకి నేను బాధపడతాను చెప్పలే. కన్ను బాగా ఇబ్బంది వచ్చిద్దా, ఈ కన్ను పోతే ఈ కన్ను ఉంది బాయ్, ఏం కత్తి అని చెప్పడం మొదలుపెట్టాను. ఒక కన్ను పోతే ఇంకొక కన్ను అయితే బాగానే ఉందిగా, దీంతో చేస్తా తీసేవా అంటే ఏమైతుంది? నిన్ను బలహీనతలో నుంచి దేవుడు నిన్ను బలపరిచేటువంటి వాడు. అంటే నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క లేకపోతే నమ్మకత్వాన్ని, దేవునిలో నీ యొక్క బలాన్ని పెంపొందించడానికి దేవుడు కొన్నిసార్లు మనకి శోధనల్ని అనుమతించేటువంటి వాడుగా ఉంటున్నాడు.
చూడండి, మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఎవరిని శోధించడని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, యాకోబు రాసిన మొదటి పత్రిక, యాకోబు పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో, కీడు విషయమే చెడు చేయటానికి దేవుడు ఎవరిని ప్రేరేపించడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు అనటానికి వీలు లేదు. ఆయన చెడు విషయమై ఎవరిని కూడా శోధించడు. ఆయన పరీక్షించేటువంటి వాడుగా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఈ పరీక్ష అర్థం కాక దేవుడు నన్ను మస్తు శోధిస్తున్నాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనుకో. శోధించడు ఆయన. ఆయన శోధించేవాడు కాదు, పరీక్షించేటువంటి వాడు. శోధించేవాడు ఎవడు? అపవాది. వాడు మనల్ని శోధించేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో శోధన అంటే ప్రేరేపణ, శోధన అంటే పరీక్ష, శోధన అంటే దేవుని చేత అనుమతించబడినటువంటి శ్రమలు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఉన్నటువంటి వాక్యభాగాలకు మనం వస్తే, జాగ్రత్తగా మనం గమనిస్తే, శోధనలు మీరు గుర్తుపెట్టుకోండి, శోధనలు, శ్రమలు, పరీక్షలు ఇది యూనివర్సల్ ప్రాబ్లం. ఏంటిది చెప్పండి? యూనివర్సల్ ప్రాబ్లం అనండి, లేకపోతే ప్రపంచ సమస్య ఇది. అమెరికాలో ఉన్న వాడికి కూడా శోధన వస్తుంది. ఇండియాలో ఉన్న మనకొక్కరికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు శోధనలను ఎదుర్కొనేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, కాకపోతే ఇక్కడ అదే అధ్యాయం మొదటి వచ్చిన 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, 13వ వచనంలో మొదటి భాగం, సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. చాలు. పౌలు గారు ఏమంటున్నాడు కొరింథీ సంఘానికి మాట్లాడుతూ, అయ్యా సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప. నేనేమనుకుంటున్నా అంటే, నేను తప్ప చర్చిలో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. నేను తప్ప చర్చిలో ఉన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. నాకే కష్టాలు, నాకే బాధలు, నాకే ఇబ్బందులు. ఆదాము మొదలు పెట్టుకొని ఇక్కడి వరకు ప్రతి ఒక్కరూ శోధించబడ్డారు. ప్రతి ఒక్కరు ఆదాము దగ్గర నుంచి ఈరోజు నీ పేరు పెట్టుకుంటే సీరియల్లో ప్రతి ఒక్కరూ టెంప్ట్ చేయబడ్డారు. పాపం విషయంలో కానీ, శోధించే విషయంలో కానీ, పరీక్షించబడే విషయంలో కానీ, లేకపోతే వారి బ్రతుకు విషయంలో కానీ, వారు శోధనలు ఎదుర్కొంటూ ప్రభు మార్గంలో బ్రతికే విషయంలో కానీ ప్రతి ఒక్కరూ. అందుకని అంటాడు, సాధారణమైనటువంటి శోధనలే. నా దగ్గరికి వచ్చేసరికి నేను దాన్ని విపరీతంగా ఊహించుకుంటున్నా. ఏం చేస్తున్నాను? నేను విపరీతంగా ఊహించుకుంటున్నా, క్రియేట్ చేసుకుంటున్నా. నేను సాతాను ఎలాంటి వాడు తెలుసా? వాడు నీ శరీరాన్ని చాలా తక్కువ టార్గెట్ చేస్తాడు. వాడు ఎక్కువ టార్గెట్ చేసేది నీ మైండ్నే, నీ మనస్సునే. నువ్వెందుకు పనికిరావు, నీ వ్యాపారం ఇంతే, అయిపోతుంది, నష్టాలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, దేవుని నమ్ముకున్నా కూడా నాకేం జరగట్లేదు. శోధన. మిగతా వాడు బాగానే ఉన్నాడు, అందరూ బాగానే ఉన్నారు, నాకే నేను తప్ప. నీకు ఒక్కడికే కాదు సుమా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదే రకమైనటువంటి, నాతో సహా అందరికీ సరే శోధనలు కామన్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. చూడండి, పేతురు భక్తుడు మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుచున్నాడు అని చెప్పి కిందకేమంటాడంటే పేతురు భక్తుడు 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి స్థిరులై వానిని ఎదురించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసమందు, దీని సౌండ్ తగ్గిది, స్థిరులై, లోకమందున్న మీ సహోదరుల యందు అంటే ఎవరాళ్ళు? మీ సహోదరులు ఎవరు? లోకంలో ఉన్న మీ సహోదరులు ఎవరు?
ఎవరికి చెప్తున్నాడు పేతురు గారు? మీ సహోదరులు, మీ పక్కన వాళ్ళు, ఇంకా మొత్తం ఎవడైతే పైన వచ్చిన ఎవరి గురించి చెప్పాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నాను వెతుకుతూ తిరుగుతున్నాడు అంటే వాడు కొంతమందిని టార్గెట్ చేసి కొంతమంది వదిలిపెడతాడా? అమెరికా వాళ్ళు బాగా ఎర్రగా బుర్రగా ఉన్నారు, వీళ్ళని వదిలేద్దామని వదిలేస్తాడు. వాడు ప్రతి ఒక్కరి మీద టార్గెట్. ఎందుకంటే లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే, ఇటువంటి కష్టాలే, ఇటువంటి శోధనలే, ఇటువంటి ఇబ్బందులే నువ్వు ఏదైతే ఎదుర్కొంటున్నావో అది నువ్వు ఒక్కడమే కాదు, నీతో పాటు అనేక మంది ఎదుర్కొంటున్నారు. ఆర్మీలో చేరాడు ఒకడు, హల్లెలూయా, ఆర్మీలో చేరాడు. ఇప్పుడు వీడు నా మీదకి యుద్ధం రాదు, వాడి మీదకి యుద్ధం అవుతుంది అనుకుంటా, నేను ఒక్కడనే యుద్ధం చేస్తున్నాను అనుకుంటాడా? ఆర్మీలో ఉన్న ప్రతి ఓడు యుద్ధంలో ఉన్నట్టే. అర్థమవుతుంది? ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కడు యుద్ధంలో ఉన్నట్టే. క్రీస్తులో ఉన్న ప్రతి ఒక్కడు ఆత్మీయ యుద్ధములో ఉన్నట్టే. క్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కడు ఆత్మీయ యుద్ధములో ఉన్నట్లే. సో నా ఒక్కడికే అనేటువంటి ఆలోచన పక్కకు పెట్టిన, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి, జరుగుచున్నవి అని ఎరిగి నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? నేను ఒక్కడిని అంటే నాకు విశ్వాసంలో బలం ఎంత వస్తుంది? నాకే అనుకుంటే కృంగిపోతావు. అందరికి కూడా ఉన్నాయి, అందరూ ఎదిరిస్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ సాతాన్ని ఎదిరిస్తున్నారు, అందరూ జయిస్తున్నారు అని అనుకుంటే నువ్వు నేను విశ్వాసములో స్థిరత్వాన్ని, విశ్వాసములో కృంగిపోక, విశ్వాసములో నలిగిపోక. మీరు చాలా మందిని చూడండి, దేవుడిని వదిలిపెట్టినటువంటి వాళ్ళు ఏం చెప్తారంటే, బాగా కష్టాలు వచ్చినాయి అన్న, దేవుని దగ్గరగా మాకేమీ మేలు జరగలేదు. దేని బిడ్డారా, మనం ఆలోచన చేయవలసిన వారం. కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, నిత్య జీవం మాత్రము శాశ్వతమైనటువంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యాకోబు రాస్తూ మన పత్రికలు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10. సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి? నువ్వు శ్రమానుభవమును అనుభవించిన వారిని, శ్రమలు అనుభవించిన వారిని మాదిరిగా పెట్టుకో. కష్టాలు అనుభవించిన వారిని మాదిరిగా పెట్టుకో. పైనుంచి అగ్నిని కురిపించినటువంటి ఏలియా లాంటి వాడే కృంగిపోయి, ప్రభువా ఇక నాకెందుకు, నన్ను తీసుకొని ప్రార్థన చేశాడు. అర్థమవుతుందా? సో మనుషులం మనం ఎప్పుడు కృంగిపోవద్దు. కృంగుదల వస్తుంది. ఒక మనిషిగా కృంగుదల, దెబ్బ మీద దెబ్బ వచ్చినప్పుడు, కష్టం మీద కష్టం వచ్చినప్పుడు, శ్రమ మీద శ్రమ వచ్చినప్పుడు కృంగుదల వస్తుంది. కానీ బైబిల్లో కృంగిపోకుండా వాళ్ళు ఎలా దాన్ని జయించారో దాన్ని నువ్వు టార్గెట్ పెట్టుకోవాలి. శ్రమలు అనుభవించినటువంటి వారు, కష్టాలు అనుభవించినటువంటి వారు, ఆదాం మొదలుకొని ఎంతో మంది దుఃఖములు అనుభవించారు. మీకు కావాలంటే విశ్వాస వీరుల లిస్ట్ ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. ఆ 11వ అధ్యాయం మొత్తం చదవండి, విశ్వాస వీరుల లిస్టు మొత్తం చదవండి. వాళ్ళు ఎట్లా బాధలు పడ్డారు, ఎలా శ్రమలు అనుభవించారు, ఎలా కష్టాలు అనుభవించారు. వారిని నీకు మాదిరిగా పెట్టుకో. ఎవరు నీకు మాదిరిగా ఉండాలి? కష్టాలను అనుభవించి కూడా విశ్వాసములో స్థిరులైనటువంటి వారిని, శ్రమలను శోధనలు జయించినటువంటి వారిని, పడిపోయేటువంటి వారిని. అదిగో వాడు లోకం. జనరల్గా మనం ఏమని చూస్తాం తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూస్తాం తెలుసా? వీడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు, వాడితో నీకెందుకయ్యా? ఒకడు పక్కన అద్భుతంగా విశ్వాసములో బలంగా ఎదుగుతున్నాడు, వాడిని చూడు. నీవు మాదిరి ఎవరు ఉండాలి? విశ్వాస వీరులను చూడు. వాళ్ళని చూసి వాళ్ళలోగా నేను మార్చబడాలి. టార్గెట్ ఎవడు ఉండాలి? ఫస్ట్ ర్యాంక్ కూడా ఉండాలి. టార్గెట్ ఎవడు ఉండాలి? అబ్బా నా టార్గెట్ అది రాబాయి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు కదా, వాడిని దాటిపోతానా అనే టార్గెట్ పెట్టుకోవాలి. కానీ వెనకొని టార్గెట్, వెనక నుంచి నేను నాది 4వ ర్యాంక్, పర్లేదు, నా వెనక ఇంకా 4 ఉన్నారు, ఆయనకి ఇంకా 4 ఉన్నారు అనుకుంటే ఎట్లా? సో వాళ్ళని మర్చిపో, ముందున్నటువంటి వాడిని చూడు. దేవుడు కూడా ఉన్నాడు, వెనకున్నవి మరిచి ముందున్న వాటికై పరిగెత్తండి అన్నాడు.
సో మనము శోధనలు, ప్రపంచంలో అందరూ శోధించబడుతున్నారు, కానీ అందరు విశ్వాసంలో జయిస్తున్నారు. ఆ జయించేటువంటి వారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి అని చెప్పేసి స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. యోబు గురించి మాట్లాడారు 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబుకు వచ్చిన దాంట్లో 1% మనకు వచ్చినా మనం ఇక్కడ ఉన్నాం. ఈరోజు క్రైస్తవుడు యోబుకు వచ్చిన కష్టాలలో ఒక్కటి ఒక 1% మన మీదకి వచ్చినా కూడా ప్రేమలరా, వారిని సహనము, అటువంటి వారిని మాదిరిగా పెట్టుకోండి. మనము చదువుతున్నాం కానీ ఇమాజిన్ చేయండి, ఊహించండి. నేను మీకు ఒక మాట చెప్తా, ఊహించండి. ఏమని ఊహిస్తారు? ఊర్లో ఒకడు ఉన్నాడు, యోబు లాంటి వాడు, మస్తు డబ్బు ఉంది, మస్తు ఆస్తి ఉంది, అంత చక్కగా ఉన్నాడు. జనాలందరూ ఆయన చూస్తూ దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, మంచి నీతిమంతుడు, యథార్థవంతుడు అన్నారు. ఒక్క దెబ్బకి ఒక రోజు ఒక గంటలో మొత్తం పిల్లలు పోయారు, ఆస్తులు పోయింది, మొత్తం పోయింది, రోగం వచ్చేసింది, బూడిదలో కూర్చొని గీరుకుంటున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆయన ఏమనేవాళ్ళు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. నాకు స్ట్రోక్ వచ్చింది 2020లో. ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా? ఒక మనిషి, పేర్లు చెప్పలే కానీ, ఆయన సరిగా ప్రార్థనలో లేడు, అందుకే వచ్చిందన్నారు. ఒప్పుకుంటారా మీరు దాన్ని? ఇప్పుడు యోబు ప్రార్థనలో లేడు కాబట్టి వచ్చిందా? నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి దేవుడు శోధనలు అనుమతించినప్పుడు అది నీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, యోబు నీతిమంతుడని దేవుడే సాక్ష్యం చెప్పాడు. సో నిన్ను దేవుడు పరిశీలనకి తీసుకుపోతున్నప్పుడు, నిన్ను దేవుడు పరిశీలనకి తీసుకొని పోతున్నప్పుడు జనాలు నిన్ను అనేక రకం, యోబుని అనలేదా? వాళ్ళ స్నేహితులు వచ్చి నువ్వు అట్లాంటి ఇట్లాంటి రకరకాల మాటలు అన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నన్ను అంటారు. నీ కష్టంలో ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా? మీ దేవుడు ఏం చేశాడు? ఒకటే మాట, టక్కున వచ్చే మాట, మీ దేవుడు ఏం చేశాడు? మా దేవుడు ఏం చేశాడో లేదో తర్వాత తెలుస్తుంది నీకు, ముందు మాత్రం అంటారు. కానీ యోబు, మీరు లాస్ట్ యోబు గ్రంథం చదువుకోండి, ప్రతి ఒక్కడు వచ్చి బంగారం ఇచ్చి యోబుని తారీఫు చేశారని రాయబడి ఉంటుంది యోబు గ్రంథం చివరిలో. సో మనము శోధనలు అందరికీ వస్తూ ఉన్నాయి. శోధనలో మనము మాదిరిగా, మనకంటే ముందున్న భక్తులు కూడా శోధనలు అనుభవిస్తున్నారు. కనుక మనము శోధనల విషయంలో మనము చాలా మన వ్యక్తిగతమైనటువంటిది దేవుడు అంటే మనకే అనేటువంటి ఆలోచన పెట్టుకోకూడదు. సో నెంబర్ 1, శోధనలు అంటే ఏంటి? పాపము చేయడానికి ప్రేరేపణ, దేవుని పరీక్ష, దేవుడు అనుమతించేటువంటి శ్రమలు. సో శోధనలు ఎంతమందికి వస్తాయి? ఎవరెవరికి వస్తాయి? అందరికంటే ఎవరు? ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు ఈ శోధనల మార్గంగా ఉండవాడు పోవలసిందే. అయితే ఈ వచనంలో సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఏంటో తెలుసా? అయితే శోధనలందరికీ, నాకు కూడా శోధనలు వస్తున్నాయి, అయితే దేవుడు నమ్మదగిన వాడు అనే పదం వాడాడు అక్కడ. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు అంటున్నాడు. చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12, 13 వచనాలు. ఎలా అనగా, మనము పోరాడునది శరీరులతో కాదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి అమ్మ, నీకు ఆపోనెంట్ ఎవరో నీకు అర్థం కావాలి. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నీ శత్రువు ఎవరో నీకు తెలియాలి. మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. హల్లెలూయా. సమూహం అంటే ఏంటిది? గుంపు అంటే ఎంతమంది ఉంటారు? సమూహము అంటే, గుంపు అంటే చిన్న గుంపు ఉంటుంది, సమూహం అంటే లార్జర్ గుంపు, పెద్ద మాబు.
ఒక పెద్ద సమూహం అక్కడ నిలబడి ఉంది. ఎవరు మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి వాళ్ళు? నువ్వు పోరాడేది ఎవరితోటి? దురాత్మల సమూహములతో. ఒక సమూహం కూడా కాదు, సమూహాలు, గుంపులు 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 ఉన్నాయి. మరి వాడు నిన్నెందుకు వదిలిపెడతాడు? సో నీ మీదకి శోధన వస్తుంది. నేనేం చెప్పి నిన్ను బెదిరిస్తలే, దేవుడు నమ్ముకుంటే శోధనలో పాలవుతుంది అనేది కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా సాతాను మనల్ని శోధించేటువంటి వాడు. మనము అన్నాడు, మనము పోరాడునది అన్నాడు. ఎవరితో కలుపుకున్నాడు ఆయన? ఆయన కూడా కలుపుకున్నాడు. ఎవరైనా? పౌలు గారు. పౌలు గారు తనను కూడా కలుపుకొని చెప్తున్నాడు, నాకు కూడా నా ఆపోజిట్ ఎవరే అంటే దురాత్మల సమూహాలు, గుంపులున్నాయి. ఆ గుంపులతో నేను పోరాడుతున్నా, సింహముల మూలతో నేను పోరాడుతున్నా. నువ్వు నేను అదే గుంపులతో పోరాడుతున్నాం, అదే శోధనల గుండా మనం పోతున్నాం. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాలి, మనము కిందకంటాడు, అందుచేత ఈ యొక్క సమూహాలను ఎదిరించాలంటే, ఈ సమూహాలను దాటిపోవాలంటే, ఈ దురాత్మల శోధనలు తప్పించుకోవాలంటే కిందకి సొల్యూషన్ చెప్తాడు. మీరు ఆపద్దినమందు వారిని, ఎవరిని? ఆ గుంపుల్ని, ఆ సమూహాల్ని, ఆ యొక్క సమూహాల్ని ఎదిరించటానికి సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. కిందకి ఆ యొక్క అన్ని ఉన్నాయి: విశ్వాసము, భక్తి, ప్రార్థన, సువార్త. ఇక్కడ మనం చేయాలి. మనం ఎక్కడ ఆగుతున్నామంటే ఇక్కడే ఆగుతున్నాం. దురాత్మల సమూహంతో పోరాటానికి సిద్ధమవుతున్నాం, కానీ ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటలేం. ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఈ సమూహాలని జయించగలుగుతావు. ఇక్కడే ఉన్నాడు, మీరు ఆపద్దినమందు ఈ సమూహాలన్నీ కలిసి నిన్ను శోధనల పాలు చేసి ఆపదల పాలు నిన్ను చేస్తాయి. అయితే ఈ ఆపదలను జయించటానికి, శోధనలు జయించటానికి దేవుడు నీకు సర్వాంగ కవచమును ఇస్తూ ఉన్నాడు. ఆ సర్వాంగ కవచమును ధరించినట్లయితే ఖచ్చితముగా నువ్వు ఈ యొక్క ఆపదలను దాటి, ఈ సమూహాలను దాటి, ఈ యొక్క శోధనలను దాటి దేవుని సన్నిధికి చేరగలిగే వాడవుగా ఉంటావు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఏమంటుండంటే, మీరు పాపముతో పోరాడినప్పుడు, పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తాలు కారేంత యుద్ధాలు చేశారు ఎవరన్నా మనం పాపం విషయంలో? సో మనము జనరల్గానే ఉన్నాం, కానీ మనము అంత శోధనలు మన మీదకి రావటం లేదు అనేది అర్థం. అంత భయంకరమైనటువంటి శిక్షలు మన మీదకి, శ్రమలు రావటం లేదు. శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కానీ అందరికీ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. నెంబర్ 1, శోధనలు ఉన్నాయి, అది అందరికీ ఉన్నాయి. అయితే ఈ యొక్క శోధనలో గొప్ప విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఇచ్చాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఈ పదం చదివితే ఇక నాకు కష్టాలు వద్దని ఎవడు అండవు. చూడండి, అబ్బాయి ఏందన్నా మమ్మల్ని నువ్వు ఎప్పుడు కష్టాలు అంటున్నావు? లేదు, పోయిన వారం అంత 3 వారాలు దేవుని కంఫర్ట్నెస్ చెప్పా, దేవుడు ఎలా సంరక్షిస్తాడో చెప్పా. చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ, ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఏ కష్టం లేదని చెప్పావనుకో, దాని అర్థం ఏంటంటే నువ్వు సరైన దారిలో లేవు అని అర్థం. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ. ముళ్ళుందట, పౌలు గారికి ముళ్ళుంది. ఆ ముళ్ళే లేకపోతే మనకు కూడా ముళ్ళు ఉంటుంది, ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. పౌలు గారి సంఘం గురించి ఏమన్నాడు తెలుసా? ప్రసవ వేదన కలుగుతుందో నాకు అన్నాడు. మీకు తెలుసు తల్లులు ఎట్లుంటుందో. సేవకులంగా నేనైతే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇదే చెప్తా, ఖచ్చితంగా సేవ అనేటువంటిది ముళ్ళబాట, రెడ్ కార్పెట్ గానే కాదు. ఈ పదం చెప్తాను నేను ఖచ్చితంగా ప్రతి ట్రైనింగ్లో.
రెడ్ కార్పెట్ అనుకొని రామాకు, ఎవరో చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి రెడ్ కార్పెట్ అని రామాకు. ముళ్ళబాట, నువ్వు ముళ్ళల్లోనే నడవాలే, కష్టాల్లోనే నడవాలి, ఇబ్బందుల్లోనే నడవాలే. సద్భక్తితో లేదు నేను కాంప్రమైజ్ చేస్తా, డుమ్ డమ్ డుమ్ చేస్తా అంటే నువ్వు బతకొచ్చు ఇక. కానీ యథార్థంగా బ్రతకాలంటే ఖచ్చితంగా మనము శ్రమలను ఎదుర్కొంటాం. అయితే 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 దేవుని యొక్క లేఖనం మనకు వాగ్దానం చేస్తుంది ఏంటంటే, దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. అదే మాట అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు. ఇది గుర్తుపెట్టుకో. ఈ శోధనల వైపు చూడ మాకు, ఈ శ్రమల వైపు చూడ మాకు, ఈ హింస వైపు చూడ మాకు. నువ్వు చూడాల్సింది ఎవరినంటే నమ్మదగిన దేవుణ్ణి. నమ్మదగిన వాడు దేవుడు. ప్రియమిత్రులారా, నేను మీకు మరలా చెప్తున్నా, కష్టం వైపు అసలు చూడొద్దు, బాధ వైపు అసలు చూడొద్దు, దుఃఖం వైపు అసలు చూడొద్దు. నీ దృష్టి ఏ కాడికి దేవుని వైపే ఉండాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉన్నది. చూడండి, విలాప వాక్యములు ఇర్మియా తర్వాత ఉంటుంది. విలాప వాక్యములలో 3వ అధ్యాయం 22-23 వచనాలలో ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది. విలాప వాక్యం అంటే ఇక ఏడుపు గీతం అని అర్థం. ఇర్మియా పక్కనే ఉంటది. యెహోవా కృపగలవాడు, మనము నిర్మూలము కాము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా దేవుని గురించి ఇర్మియా భక్తుడు రాస్తూ, యెహోవా కృపగలవాడు. రండి, మీ పిల్లలు ఉన్నారు, శోధనలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. నువ్వేం చేస్తావు? పోరా పో, బతుకు, నీ బతుకు అంతే కావాలరా, కష్టాల్లో పాడు, నువ్వు అట్టాకి కష్టాల్లో ఉండరానంటావా? సంథింగ్ నువ్వు ఏదో ఒకటి వాడిని ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తావా, లేకపోతే అంతే కష్టాల్లో పడరు అంటావా? ఖచ్చితంగా మనం వాడిని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ శోధనలు, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి. ఇందాక 3 చెప్పే శోధనలు. పాపం వల్ల శోధనలో పడ్డావనుకో, నువ్వు అక్కడే. పరీక్షల వల్ల శోధనలు వచ్చినాయి, వాటిని జయించేవనుకో, దేవుడు నమ్మదగిన వాడు. ఈ శోధనలలో కూడా నీతో పాటు ఉండే, అదే అంటాడు చూడండి, నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. గుర్తుపెట్టుకో, నీ కుటుంబం అంతా నిన్ను వదిలిపెట్టవచ్చు. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వీడికి అప్పులు ఉన్నాయి, వీడెందుకు పనికిరాడు అని అందరూ వదిలిపెట్టచ్చు. కానీ దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టు. నమ్మకత్వం అదే. నా స్నేహితుడు ఉన్నాడు, నా దగ్గర అప్పుడు ఉన్నాయి, నా స్నేహితుడు 2వ సారి నాకు కనపడు. ఒక రోజు లేపుతాడు, 2వ రోజు లేపుతాడు, 3 సార్లు వరుసగా ఒకటికి ఫోన్ చేసి అప్పు అడగండి, 4వ సారి నీ ఫోన్ లేపుతా అప్పుడు అడుగు. అది ఎంత మిత్రుడైనా సరే. సో మనకు కానీ దేవుడు అటువంటి వాడు కాదని, ఆయన నమ్మదగిన దేవుడు. అయితే అంటాడు చూడండి, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు మీరే సంభవిస్తలేదు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుని మీద ఆధారపడు అంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. నమ్మకత్వం అనేటువంటిది ఆయన స్వభావం. చూడండి, మనం తొలగిపోతాం. మీ లైఫ్ సాక్ష్యాన్ని చూసుకోండి, మీ సాక్ష్యాన్ని గమనించండి, మీ జీవితాన్ని గమనించండి. నువ్వు దేవుణ్ణి వదిలిపెడతావు కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు నిన్ను ఎక్కడికి ఏ కాడికి నిన్ను మార్చుకుంటూ తీసుకుపోవాలనే చూస్తుంటాడు. నువ్వు నేనే దేవుని వదిలిపెట్టాడు. మనము నమ్మదగని వారమైనము. ఎన్నిసార్లు తొలగిపోయాం? ఎన్నిసార్లు దేవునికి ఆయాసకరంగా ఇక్కడ జాగ్రత్త. నా క్యారెక్టర్ చూడండి, దేవుని క్యారెక్టర్, ఇద్దరిని పోల్చుకోండి. దేవుని క్యారెక్టర్కి నా క్యారెక్టర్కి పోల్చుకుంటే దేవుడు కృప చూపుతున్నాడు. కొన్ని సార్లు నేను పక్కగా జరిగిపోతున్నా, ఆ కృపని
నిర్లక్ష్యం చేస్తున్నా, దేవునికి విధేయులుగా పలుమార్లు దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ మళ్ళీ వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అంటే నమ్మదగిన వాడుగా మరలా హక్కున చేర్చుకునేటువంటి వాడుగా. ప్రియమిత్రులారా, నేను మనం గుర్తుపెట్టుకోండి, దేవుని విషయంలో పక్క వాళ్ళ విషయం పక్క పెట్టండి. దేవుని విషయంలో ఎన్నిసార్లు అబద్ధం ఆడాం, ఎన్నిసార్లు తప్పులు చేసినాం, ఎన్నిసార్లు దేవుని సమయానికి దొంగిలించగలిగి, ఎన్నిసార్లు దేవునికి విరోధంగా జీవించాం, అయినా ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. తన స్వభావమును, ఆయన నమ్మకత్వం, మళ్ళీ నువ్వు వచ్చి ప్రభువా నన్ను క్షమించు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మన ఎడల నమ్మకత్వాన్ని ప్రదర్శించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని చెప్పేసి మనం గమనించవలసిన వారమైంటున్నాం. మిమ్మును పిలిచిన తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:5-14 అన్నా 5:4 అంటాడు, 24లో మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు. గుర్తుపెట్టుకో, శోధనలు ఉన్నాయి, నాకెవరు అండలేరు అనుకుంటున్నావేమో, ఎవరు ఆదరించేవారు లేరు అనుకుంటున్నావేమో. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కష్టాలున్నాయి, ఎవరు సాయం చేస్తలే అనుకుంటున్నావేమో, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నా బ్రతికింతేనా అనుకుంటున్నావేమో, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేనేమంటానంటే, ఒక తండ్రి తన కొడుకు కుమారుని పట్టుకొని ఒక ప్రమాదకరమైన బ్రిడ్జ్ ఉంది, ఆ కొడుకు తండ్రి చేతిలో ఉండి ఆ బ్రిడ్జిని అవతలకి దాటాడు. నీ చెయ్యి తండ్రి చేతిలో ఉన్నప్పుడు ఈ ప్రమాదకరమైన బ్రిడ్జిలు ఎన్నో వచ్చినా దాటిపోతావు. ఎందుకని? ఆయన నిన్ను సురక్షితంగా అవతలకి చేరుస్తాడు. మనము నమ్మకత్వంతో చెయ్యి ఆయనకి ఇవ్వక, అవు నాకు మస్తు తెలుసు, నేను ఇట్లాంటి బ్రిడ్జిలు మస్తు దాటినా, దూకుతా, ఇక్కడ నుంచి అక్కడ ఒక్క దెబ్బకు దూకుతా, ఈదుతా అని ఎప్పుడైతే దేవుని చేతిని మనం విడిపించుకొని ఇండివిజువల్గా గమనించండి. మీకు వచ్చిన శోధనలు కానీ, మీకు వచ్చిన కష్టాలను కానీ, మీకు వచ్చిన ఇబ్బందులు కానీ ఒకసారి టెస్టిఫై చేయండి. మనము మన సొంతగా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఇబ్బందులు పాలదు. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రతి పరిస్థితిలో మనకి ఆయన అనుకూలంగా ఉండేటువంటి వాడై ఉంటున్నాడని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, యోహాను సువార్తలో దేవుడి మాటలు అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, 28, 29 వచనాలు కూడా. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దొంగ గొర్రె ఒకటి ఉంది, ఏం చేస్తుంది? వెంబడించుతుంది. దొంగ గొర్రె ఒకటి ఉంది, అది ఆ మాట వినదు. దీనికి దేవుని స్వరం కాకుండా ఇంకో స్వరం వినపడుతుంటది. లోకంలోంచి లాగుతుంటే రారా బాబు, రారా బాబు, రా 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 అంటే ఈ స్వరం వెంబడించకుండా ఇటుపోతుంటది. అది నువ్వు అన్లెస్ అంటిల్ నువ్వు దొంగ గొర్రెవైతే తప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టనే. చూడండి, అక్కడ అంటాడు, చూడు, నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవని. ఇంకొక అద్భుతమైన, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నువ్వు ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తూ ఉంటే ఎవడును నిన్ను అపహరింపడు. నేను ఆయన స్వరం వెనక వేరే స్వరాలు వింటూ రాగాలు పలుకుతున్నామనుకో, ఖచ్చితంగా నిన్ను వాడు అపహరించేదానికి ఆస్కారము ఉన్నది. నువ్వు ఆయన్ని వెంబడించినన్ని రోజులు ఆయన నీ జీవితంలో నమ్మకమైన వాడుగా ఉంటూ ఉన్నాడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. మీరు ఎప్పుడన్నా చూసారు లేదా, రోడ్డు మీద నడిచేటప్పుడు పిల్లల చేతులు మనం పట్టుకోవాలి, మన చేతులు పిల్లలు పట్టుకున్నారనుకో ఏం చేస్తారు? వాడికి ఏమన్నా కనపడతాం ఆలస్యం, వాడి స్వరం కొట్టింది అక్కడ, వాడికి అక్కడ వినపడింది, దేవుని స్వరం కాదు, ఇక్కడ వీళ్ళ నాన్న పట్టుకు, అరే ఉండు జాగ్రత్త నాయన, ఉరుకుతాడంతే. సో మనము దేవుని చేతిలో ఉండవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు నమ్మకమైన వాడు. ప్రియమిత్రులారా, చూడండి, అదే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:3 వచనంలో చాలా చక్కటి మాట అంటున్నాడు. అయితే ప్రభు నమ్మదగిన వాడు
ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రభువు నమ్మదగిన వాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దుష్టత్వము నుండి, శ్రమల నుండి, శోధనల నుండి నువ్వు ఆయన స్వరము వింటూ పోతే, ఆయన ఎటువంటి వాడు అంటే 99 గొర్రెలను వదిలిపెట్టి ఒక గొర్రె కొరకు వచ్చినటువంటి వాడు. తప్పి పొరపాటున మిస్ అయినటువంటి గొర్రె కొరకు వచ్చి దాన్ని వెతకి సంరక్షించినటువంటి వాడు. సో మనల్ని ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడతలేడు, నువ్వు వెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటలేడు. నిన్ను సంరక్షించాలనేటువంటి ఆయన, దుష్టత్వము నుండి ఆయన కాపాడేటువంటి వాడు. ఇక్కడ సర్వ సమూహములు, గుంపులు 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 ఉన్నాయి చూడండి. ఈ గుంపులన్నిటి నుంచి ఆయన మనలను కాపాడేటువంటి వాడు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మి ఆయన ఆశ్రయిస్తే, నువ్వు ఆయన వెంబడిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను కాపాడేదానికి సిద్ధముగా నమ్మదగిన వాడండి. ఏ కష్టం, ఎంత ఇబ్బంది, ఎంత శోధన ఆయన దగ్గరకు పో, ఖచ్చితంగా ఆయన సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో నెంబర్ 1, శోధనలు ఉన్నాయి, శోధనలు అందరికీ ఉన్నాయి. అయితే ఈ శోధనలలో దేవుడు మనకి నమ్మకమైన వాడుగా ఉంటూ ఉన్నాడు. తర్వాత అంశం ఏంటంటే ఎక్కువగా శోధింపబడనీయడట. ఏముంది అక్కడ? మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. ఆయన శోధించడు, శోధించేవాడు కూడా లిమిట్ పెడతాడు. శోధించడు, ఎవడైతే శోధిస్తున్నాడో వానికి కూడా లిమిట్ పెడతాడు. లిమిట్ అంటే ఏంటిది? నిన్ను బియాండ్ దాటిపోవడానికి లేదు వాడు, నిన్ను ఏమైనా చేయొచ్చు. లిమిట్ అంటే మీకు అదే చెప్పబోతున్నా, యోబు గ్రంథంలోనే ఉంటుంది. ఇక్కడ శోధనలు రావని మాత్రం ఎక్కడా చెప్పట్లేడు సుమా, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులందరూ వినేవాళ్ళు కానీ మీరు కానీ బయట శోధనలు రావు అని ఎవడైనా చెప్తే అది తప్పుడు పోతే. శోధనలు వస్తాయి, కానీ వాటిలోంచి దేవుడు మనల్ని తప్పించేటువంటి వాడుగా ఉంటున్నాడు, సహాయం చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, లిమిట్ పెట్టి, నీ లిమిట్ ఇక్కడ వరకే. శోధించేవాడు శోధకుడెవడు? సాతాను. సాతానుకి లిమిట్ పెట్టాడు. యోబు విషయంలో సాతాను పోయి నిలబడ్డప్పుడు ఏమంటాడు? యెహోవా ఇదిగో అతనుకు కలిగినది సమస్తమును నీ వశమున్నది. ఏమేమి కలిగి ఉన్నాయి? ఆస్తి, అంతస్తు, పిల్లలు మొత్తం నీ వశం ఉన్నాయి. అతనికి మాత్రము ఏ హానియు చే. ఇది లిమిట్, కంచుంది అక్కడ. దెర్ ఈస్ ఎ లిమిట్. నీ శక్తికి మించి దేవుడు నిన్ను శోధనలోనికి నెట్టడు. చిన్న చిన్న దానికి నువ్వేమనుకుంటున్నావంటే ఎక్స్ట్రీమ్గా ఆలోచన చేస్తున్నావు. ఎక్స్ట్రీమ్గా ఈ ఆలోచన ఎవడు పుట్టిస్తాడు? సాతాను పుట్టిస్తాడు. ఎక్స్ట్రీమ్గా అబ్బా అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయింది, పో 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 పో. మనుషులు వ్యతిరేకం ఎవడు అనేటువంటిది కాదు. నాకు కూడా అప్పుడప్పుడు టెంప్టేషన్స్ వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి. అయితే ఈ శోధనల నుంచి మనము బయటికి వచ్చేటువంటి వారముగా ఉండాలి. లిమిట్ ఉంది, నువ్వు గుర్తుపెట్టు. లిమిట్ ఉంది, లిమిట్ ఉంది, లిమిట్ ఉంది. ఇప్పుడు కాదు కానీ ఒక 15 సంవత్సరాల క్రితం, 16 సంవత్సరాల క్రితము మా ఫ్యామిలీలో నలుగురిమి ఒక నెలలోనే సావును చూసి వచ్చాం బయటికి. ఒకటే నెలలో నలుగురిమి సావును చూసి వచ్చాం బయట. నాకు యాక్సిడెంట్, చచ్చిపోయాను, బతికాను. వెంటనే సుందరానికి ఫిట్స్ వచ్చినాయి, వాడు చచ్చిపోయాడు అన్నారు. 3 హాస్పిటల్ మంచిలో 3 ఇది అయిపోయాడు బాబు, ఫిట్స్ వచ్చినాయి, అయిపోయినాయి, తలకేదో బ్రెయిన్ అది వచ్చినారు. అక్కడ నుంచి అట్ట వాడిని హాస్పిటల్లో చేర్చి వాడిని డిశ్చార్జ్ చేయబోయేసరికి జాయ్ విపరీతమైన న్యూమోనియా అటాక్, హాస్పిటల్ అట్మాస్ఫియర్ పడక, వాంతులు, అసలు ఆమె కూడా మా ఊరు తీసుకుపోయి హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్ ఏమన్నా తెలుసా, నువ్వు తండ్రివేనా అన్నట్టు. అంత సీరియస్ అయిపోయింది ఆమెను అక్కడ కొట్టి ఇక్కడ తీసుకొచ్చేసి హైదరాబాద్ వచ్చేసరికి నాకు మా పాశ్రమ కనపడలే హాస్పిటల్లో. ఏమైందంటే ఆమె బెడ్ ఎక్కి కళ్ళు లేవు, మా ఫ్రెండ్స్ తీసుకుపోయి వేరే హాస్పిటల్లో చేర్చారు. ఒక్కటే నెలలో నేను, పాశ్రమ, సుందు, జాయ్ మొత్తం అందరం సావును చూసి ఇట్లా బయటకు వచ్చాను. ఇదొక ఎత్తు అయితే ఇంటికి పొంగలోనే ఇక నాకు గుంపు కూడారు మొత్తం. ఇక్కడే సేవ ఉందా, అక్కడే సేవ ఉందా,
అక్కడికి పోయి సేవ చేయాలా, ఇక్కడ సేవ లేదా, మనకు చర్చ్ లేదా, మనకు సంఘం లేదా. ఒక 10 రోజులు ఉన్నాం, ఇక నాకు వశపడలే. 11వ రోజు పొద్దున్నే బ్యాగ్ చదిరమ్మా పోదామని చెప్పేసి వచ్చేసి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, నీకు లిమిట్ ఉంటుంది. నువ్వు శోధించకంటే నువ్వు కెపాసిటీని బట్టే దేవుడు కూడా నిన్ను ఇస్తాడు అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి ప్రేమిలరా, దేవుడు చెప్తున్నాడు సీమోనుతో, లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలలో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లించుటకు కోరుకున్నాడు. సాతాను యొక్క ఉద్దేశం, ఇంటెన్షన్ ఏంటిది? సీమోను, ఇంతకు మీ వాక్యం చెప్పేంతకు ముందు నేను మిమ్మల్ని జల్లెడ పట్టాలని చూస్తున్నాడు. అంటే శ్రమలు అసలుకి నిన్ను తూర్పార పట్టాలని చూస్తున్నాడు. అయితే జల్లెడ పట్టాలని చూస్తున్నాడు అంటే నీకేం కష్టం రాదు సీమోన్ అని చెప్తున్నాడు ఆయన. జల్లెడ పడతా అన్నాడు, జల్లెడ పడుతున్నాడు నిన్ను మిమ్మల్ని అందరినీ. అయితే నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఇది దేవుని యొక్క ప్రొటెక్షన్, ఇది దేవుని యొక్క లిమిట్. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా, నేను నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా. ప్రేమిలరా, మనం ఆలోచించవలసిన వారం అంటున్నాం. మనం ఏం కోరుకుంటున్నామంటే అసలు ఏ కష్టం రావద్దని కోరుకుంటున్నాం. మీకు ఒక మాట చెప్తా, కష్టాన్ని జయించి బయటకు వచ్చేవనుకు ఎలా ఉంటుందో తెలుసా? దానికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అందరికి ఒక పిక్చర్ చూపిస్తా చూడండి. అక్కడ ఈ అగ్ని 7 అంతలుగా మండుతుంది. 3 నిలబడ్డారు, 3 తీసుకుపోయి లోపలేశారు. 4వ వాడు తిరిగాడు, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ముఖ కవలికలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క హృదయంలో ఆ భావన ఎలా ఉండి ఉంటుంది? బహుశా నువ్వు అక్కడ ఉంటే ఎలా ఉండి ఉండేవాళ్ళు? గర్వంగా, ఆహా, కాలరెగరేస్తూ, లేకపోతే అది వర్ణించలేం. అది అసలు అది అనుభవిస్తేనే. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే, మీకు వచ్చిన మన 10th పాస్ అయ్యాడు. అప్పుడు నేను చిన్నప్పుడు 10th పాస్ అయితే, మన 10th పాస్ కాలే, కొడుకు పుట్టాడట. వాళ్ళు చెప్పిన స్టోరీ, మా అన్నయ్య ఫస్ట్ కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే మా నాన్న ఏమన్నాడు తెలుసా? నేను వాడిని కలెక్టర్ చదివిస్తా అన్నాడట. అంటే అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 3 యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండేవి మనం అక్కడుంటే? అది ఏందిరా అసలుకి అంటే నీకు. అందుకనే నువ్వు ఆ శోధన జయించి బయటకు వస్తే నీకు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో నీకు విశ్వాసం పెరుగుతుంది, బలం వస్తుంది, స్ట్రెంగ్తన్ చేయబడతావు. నిన్ను బట్టి దేవునికి మహిమ కూడా కలుగుతుంది. కృంగిపోతే ఏమొస్తుంది? శోధనలో పడిపోతే ఏమొస్తుంది? యేసయ్యా అని పడిపోయావనుకో, వాడు నిన్ను సావు 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 అన్నాడు. చచ్చిపోయానికి ఏమవుతుంది? చివరికి 3వ రోజు ఓ ప్రార్థన పెడతావు, ఒక మంచి చికెన్ మటన్ పెడతారు, తినేసి వచ్చేత అయిపోయా. ఇంకేముంది? నీ వల్ల దేవునికి మహిమే ఉంది. సో ఎదుర్కోవాలి. యుద్ధములో ఉన్నటువంటి వారం ఏం కాదు, కష్టాల్లో వస్తే జయించగలుగుతాం మనం. దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక ఎక్కువగా నీ మీదకి దాన్ని నువ్వు ఊహించుకో మాకు. నాకంటే ఎక్కువ శోధనలు వస్తే నువ్వు ఊహించుకో మాకు. నీ లిమిట్ని బట్టే దేవుడు నీకు అనుమతించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇంకొక అసలు ఈ లిమిట్ కూడా ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఎందుకు ఇస్తున్నాడు ఈ లిమిట్ను కూడా? వీటితో పాటు తప్పించుకున్న మార్గం కూడా ఉందట అక్కడ. శోధనతో పాటు, చదవండి ఆ మాట చదవండి. తప్పించుకున్న మార్గమును కూడా ఇక్కడ జాగ్రత్త ఏమందండి, ఇది చాలా ఇంపార్టెంట్. శోధనలు ఇచ్చాడు, పక్కనే దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు నీకు పెట్టాడు. ఈ శోధనలు ఎందుకు ఇస్తున్నాడు? సహించగలుగుటకు. వాటిని మనం బేర్ చేయాలి, దాన్ని పక్కకు పెట్టమని కాదు వాడు ఇక్కడ వచ్చింది. దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. హల్లెలూయా. పరీక్షలు పెట్టేది దేనికి? రాయటానికా లేకపోతే దుమ్మా కొట్టి ఇంట్లో కూర్చోడానికా? పరీక్ష ఎదుర్కొంటే పాస్ అయ్యలేదో తెలుస్తుంది.
నేను పరీక్ష అటెండ్ కాకపోతే, అసలు నీకు పరీక్ష అటెండ్ కాకపోతే నీ క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఇంకా ఏమీ లేనే లేదు. సహించగలుగుటకు, దానిని భరించటానికి దేవుడు తప్పించుకున్న మార్గమును కూడా కలగజేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 19 ఈ మాట ఉంటుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని. నీతిమంతునికి ఆపదలు రాకూడదు కదా. హల్లెలూయా. నేను అడిగేది అర్థమవుతుందా? నీతిమంతునికి ఆపదలు రాకూడదు కదా. మళ్ళీ 1, 2 కాదట, అనేకములు. మీరు బైబిల్లో ఏ సేవకుడు శ్రమ పడకుండా ముందుకు నడిచాడు చూపిండి నాకు. నోవా శ్రమ పడలేదా? 120 సంవత్సరాలు తిట్టుకొని తిట్టారు వాళ్ళందరూ. ఏమి నోవా, ఏం మనిషి, ఏది నీ వానేది, నీ కథ ఏది, నీ వ్యవహారం ఏది? శ్రమ పడని లోతు శ్రమ పడలేదా? బైబిల్ చెప్తాం, మనసు నొచ్చుకున్నాడు, దినదినము తన యొక్క నీతి గల మనసుని నొప్పించుకున్నాడు, కానీ పాపం చేయలేదు. దావీదు గారు అడవులు పట్టుకొని పోలేదా? మోషే అరణ్యములో ఏడవలేదా? ఇక అసలుకి వాళ్ళు పెట్టిన కష్టానికి మోషే దేవుని మాటని కొంచెం తప్పాడు. ఎవరు మీరు బైబిల్లో పేతురు గారికి శ్రమలు రాలేదా? యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పడలేదా? సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారిని సాతాను పట్టబడి శోధించలేదా? ఎవరికి రాలేదు శోధనలు? బైబిల్లో శోధనలు వస్తాయి, అయితే వాటన్నిటిలో నుండి యెహోవా వానిని తప్పించిన దేవుడు ఉంటాడు నీ పక్షముగా. నువ్వు నేనేం కోరుకుంటావు? నాకు కష్టమే రాకూడదని కోరుకుంటావు. కష్టం రాకుండా ఉండదు. దేవుడు కష్టపడి విశ్వాసముతో ప్రార్థనతో శోధనలు జయిస్తూ నువ్వు మెట్టు పైకెక్కితే ఎట్లా ఉంటుంది తెలుసా? బల నమ్మకమైన మంచి దాసుడు. ఇన్ని కష్టాల్లో కూడా వచ్చినావు రా నువ్వు, ఇన్ని శ్రమలలో కూడా నన్ను వదిలిపెట్టకుండా వచ్చావు. ఇక్కడ కాదు మనకు బహుమతి, అక్కడ కిరీటము దొరుకుతుంది. పోరాడను, మంచి పోరాటము పోరాడి నా పరుగు కడమటించి నా కొరకు జీవ కిరీటము, నీతి కిరీటం ఉంచబడింది. దాని కొరకు నేను ఫైట్ చేయాలి. ఇదిగో మీకు 10 దినములు శ్రమ కలుగును, అంతము వరకు నమ్మకముగా ఉండువాడు జీవించిన వానికి నీతి కిరీటం, జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు దేవుడు. 10 దినాలు శ్రమలున్నాయి, వాటిని తప్పిస్తాడు. తప్పించుకునే మార్గం ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో, తాను శోధింపబడి శ్రమ పొందెను గానుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శ్రమ పడ్డాడు. శరీరం మీద ఆయన శ్రమ పడ్డాడు. ఉమ్మి వేశారు, కష్టపెట్టారు, దుఃఖపెట్టారు, అన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. ఆయన ఎదుర్కొని ఇప్పుడేం చేస్తున్నాడు? ఎక్స్పీరియన్స్డ్. హల్లెలూయా. ఎక్స్పీరియన్స్డ్ అంటే ఏంటిది? ఇదే కష్టం వేరేకి వచ్చిందనుకో, ఏం కాదు, ఇబ్బంది లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదని నువ్వు సహాయము చేయగలిగి, సలహా ఇవ్వగలిగే సహాయము చేయువాడై ఉన్నాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. రైట్. ఈ ఎస్కేప్ ఏంటి? తప్పించుకునే మార్గాలు ఏంటి? శోధన నుంచి తప్పించుకునే మార్గం ఏంటి చెప్పండి? ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన. నా ప్రశ్న ఒకటి ఉంది, మీలో ఎంతమందికి కష్టాలు ఉన్నాయి? ఎంతమందికి కష్టాలు, ఎంతమందికి శోధనలు, ఎంతమందికి ఇబ్బందులు ఉన్నాయి? కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయా? నాకు లేవని వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి చూస్తా. నాకు ఏ సమస్య లేదు, ఏ కష్టం లేదు, ఏ బాధ లేని వాళ్ళు ఎవరున్నా చెప్పండి. ఎవరు లేరా? శోధనలో పడకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే,
ఓ పక్క బాగా కష్టాలు ఉన్నాయి, ప్రార్థనకు రండి అంటే రాము. అర్థమవుతుందా? ఈ శోధన తప్పించుకునే మార్గం అక్కడ ఒకటి ఉంది. ఏంటిది? ప్రార్థన. ఈ కష్టాన్ని తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఏంటిది? ప్రార్థన. ఈ ఇబ్బందులను తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఏంటిది? ప్రార్థన. అరే నీకు ఆల్రెడీ అర్థమవుతుంది దీని వలన నా సమస్య పోతుంది అని, అయినా కూడా ఎందుకు రాలేకపోతున్నావు? అది ఉంటే ఉండని కానీ నేను మాత్రం ప్రార్థనకు రాను. గుర్తుపెట్టుకోండి, నేను మిమ్మల్ని ఎవరిని పర్టికులర్గా అనదలుచుకోలేదు. ఎక్కడైనా ప్రతి దగ్గర అంతే, కష్టాలు నేను ఏడుస్తాము, ప్రార్థనలో మాత్రం గడపలేము. యేసుక్రీస్తు శిష్యులకు స్పష్టంగా చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన వచ్చేటువంటి శోధనను ఆపుతుంది, శ్రమను ఆపుతుంది. మీరు జాగ్రత్తగా బైబిల్ చదువుకుంటే పౌలు గారు తాకిదులు పట్టుకొని సౌలుగా ఉన్నప్పుడు ఆ యొక్క దమస్కు మార్గానికి పోతాడు. దమస్కులో ఉన్న క్రైస్తవులను పట్టరాడానికి పోతాడు. పోతే మధ్యలో దేవుడు ఎదుర్కొంటాడు. ఎదుర్కొని అదొక పెద్ద సబ్జెక్ట్, నేను మీకు దించడం తర్వాత చెప్తాను. కళ్ళు పోతాయి. అననీయ అనేటువంటి వ్యక్తి దగ్గరికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అననీయ, అయ్యా అక్కడ పౌలు ఉన్నాడు, తిన్నని మార్గంలో అనే మార్గంలో ఫలానా వ్యక్తి దగ్గర పౌలు ఉన్నాడు, పోయి ప్రార్థన చేయంటే ఈయనేం చెప్తాడు తెలుసా? అననీయ దేవునితో, అయ్యా దమస్కులో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అరెస్ట్ చేయడానికి, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడానికి అతడు వచ్చాడు అంటాడు. అంటే ఇతను రాకముందు దమస్కులో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. దమస్కులో నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని అంటే నాశనం చేయడానికి వచ్చాడు. ఈ ప్రార్థన ఏం జరిగింది? ఆయన దమస్కు రాకముందే మధ్యలో ఆపింది. దమస్కుకు రాకముందే దమస్కులోకి ఎట్లా వచ్చాడు తెలుసా? దమస్కు పోయే మార్గంలో దేవుడు ప్రత్యక్షమైన కళ్ళు పోయినాయి. అక్కడ దాకా గుర్రాలు వేసుకొని చలో ఒక్కొక్కటి సంగతి చూడాలి, అందరు రండి అన్నాడు. అంటే బాడీ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మామూలుగా ఉండదు. ఇక ఎక్కేడి గుర్రం అప్పటికి కొంతమందిని చంపున్నాడు ఆయన. ప్రాణం అంటే తన ప్రాణాధారమైనట్టు అనుకున్నాడు. అక్కడికి వచ్చేసరికి అక్కడ ప్రార్థన ఆపేసింది పౌల్ని. ఎట్లా పోయాడు తెలుసా? ఎత్తుక్కుంటూ పోయాడు. కళ్ళు పోయింది, ఒకడు పట్టకపోయాడు. నీ ప్రార్థన నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చేటువంటి శోధనని, శ్రమని అక్కడే ఆపుతుంది. ఏది మరి మన దగ్గర ప్రార్థన? కష్టం ఉంది, దుఃఖం అర్థమవుతుంది, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. అందుకని మేము నిన్న ఒక పని చేసినాం. మీరు ఎట్లాగూ నిన్న మనం కౌంట్ చేస్తే దగ్గర 35 మంది 40 మంది లేడీస్ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళ కొరకు ఉన్నవాళ్ళు 4-5 పేర్లు పంచుకొని ప్రార్థన చేయండి అని చెప్పాను. మీరు రాకపోయినా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 5, 6 పేర్లు తీసుకోండి. పేర్లు అన్నీ రాసాము. 6 పేర్లు తీసి వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. గుర్తుపెట్టుకొని ప్రేమిలారు, నేను చెప్తున్నా, నిన్ను కాపాడేది నీ ప్రార్థన. నిర్లక్ష్యం చేయి మాకు, అలక్ష్యం చేయి మాకు. ఆఫ్టర్ ఆల్ ఎస్కేప్ ఉంది, సహవాసము. నీకంటే ముందు ఎంతో శ్రమల పాలైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో సహవాసం చేయి. వాళ్ళు ఎలా సమస్యలను విడిపించబడ్డారో నువ్వు ఆ సహవాసం ద్వారా నేర్చుకుంటావు. ఒక క్యాండిల్ వెలుగుతున్న పక్కన ఇంకో క్యాండిల్ పెడితే అది కూడా ముట్టిస్తుంది. నువ్వు ఆ వెలుగు దగ్గరికి రాకపోతే నువ్వు వెలిగించబడలేవు. సలహాలు తీసుకోండి, దేవుని బిడ్డల సలహాలు తీసుకోండి. నాకు ఈ శ్రమ ఉంది, శోధన ఉంది, ఎలా నేను దాని నుంచి బయటపడగలను? ఎలా దాని నుంచి కొన్ని గుడ్డిగా పోవటం వలన, కొన్ని ఆలోచనలు గుడ్డిగా చేయటం వల్ల శ్రమల పాలవుతాం. ఎవరిని సంప్రదించకుండా, ఏమి ఆలోచన చేయకుండా గుడ్డిగా అడుగు పెట్టడం వల్ల కొన్ని శ్రమలు వస్తాయి. సో సలహాలు తీసుకోండి, శ్రమలు సహవాసం చేయండి, ప్రార్థన చేయండి. శోధన తప్పించుకునే మార్గం ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. నీ శ్రమకి దేవుడు తప్పించుకునే మార్గం ఏంటిదో ఉంది, దాన్ని ఎత్తుకో. ప్రార్థన, సహవాసమా, వాక్యమా. యోసేపుకి శ్రమ వచ్చింది, శోధన వచ్చింది. ఆయనకు ఒక మార్గం దొరికింది. ఏంటిది? పారిపోవటం. అది ఎంచుకున్నాడు. ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. నువ్వేమన్నా కానీ నేను పారిపోతా, అరే నువ్వు 100 తిట్లు కాక నేను పారిపోతా, అంతే. పారిపోయాడు, తప్పించుకున్నాడు. నీ శోధనకి ఒక మార్గం ఉంటుంది, తప్పించుకునే మార్గం. నీకు వచ్చే కష్టానికి ఒక దేవుడు ఉన్నాడు.
సహించుటకు, శోధన తప్పించుకున్న మార్గము కూడా ఆయన కలుగజేస్తాడు. అదే నమ్మకత్వం. అక్కడ వదిలేసిపోడు, శ్రమల్లో వదిలేసిపోడు. ఆ తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దాన్ని నువ్వు కనిపెట్టాలి. ఒకడు వరదల్లో చిక్కున్నాడట, దేవుడు పడవ పంపాడు. వీడేమంటాడంటే, పడవద్దు పో అన్నాడట. ఎస్కేపు పడవే, అక్కడి నుంచి తప్పించుకోనటువంటి మార్గము పడవే. ఇక వద్దని అక్కడే కూర్చున్నాడు, వరదల్లో మునిగాడు, పోయాడు. సో నీకు ఎస్కేపింగ్, నీ యొక్క శోధన తప్పించుకునేటువంటి ఏంటిది అది? ఈ పడవ అక్కడ వాడికి పడవ, ఇక్కడ ఈయనకి పారిపోవటం, ఇంకొకరికి ప్రార్థన, ఇంకొకరికి సహవాసం, ఇంకొకరికి మంచి సలహా. ఒక తప్పుడు పని చేశాం, ఒక మిస్టేక్ జరిగింది, దాని నుంచి బయటపడటం ఎలా? సలహా తీసుకో, 10 మంది దగ్గర మంచి సలహా తీసుకొని దాని నుంచి బయటికి రావటానికి నువ్వు ప్రయత్నము చేయాలి. ఇప్పుడు బిడ్డలారా, నిర్లక్ష్యం చేయొద్దు దేన్ని కూడా. శోధనలోనే ఉండిపోవద్దు, అక్కడే ఉండిపోవద్దు. అక్కడే ఉన్నటువంటి ఒక ఆయన కళ్ళు పీకేయబడ్డాయి, ప్రాణము విసిగి సాగు కోరిందట. ఆయన అంత శోధించబడ్డాడు, ఆయన ప్రాణము విసిగి సాగు కోరిందని రాయబడింది. ఆయన అక్కడి నుంచి పోతలేడు. గుడ్లు పీకారు. సో నీ యొక్క శోధనకి తప్పించుకునే మార్గము దేవుడు ఆల్రెడీ పెట్టాడు. ఆ పెట్టిన మార్గము, యోగు శోధనకి తప్పించుకునే మార్గం ఏంటిది? సహించటమే. సహించాలని డిసైడ్. ఏమన్నా కానీ నేను భరిస్తా, నిలబడ, నువ్వు నన్ను చంపినా మంచిదే, నేను అంతే విశ్వాసంతో ఉంటాడు. దెబ్బకు ఆ శోధన జయించాడు. నీకంటూ ఒక మార్గం ఉంది, నా శోధనకు ఒక మార్గం ఉంటుంది. శోధన వచ్చింది, మార్గం ఉంది, ఏంటిది? పక్క పడేయటం. అర్థమైనా నేను చెప్పింది? ఇది రిమోట్ కాదు, ఇది ఫోన్, సెల్ ఫోను. చూస్తున్నా, రీల్సో బోల్సో చూస్తున్నా, ఒక శోధన తగిలింది, శోధన నాకు కంటపడింది, పక్కకు పెట్టేసేసి ఫోను నా చేతిలోనే ఉంది. ఇది శోధనలో తప్పించుకోక పడిపోయినటువంటి వారు భ్రష్టత్వంలోనికి పోతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు జయించేవాడివిగా ఉండాలి. నేను ముగించబోతున్నా ప్రేమికులారా, ఆలోచించే దయచేసి. శోధన తప్పించుకునే మార్గం, శోధనలు వస్తే రావని మాత్రం ఎవడు చెప్పడు, వస్తాయి. దాన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడు పెడుతున్నాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మీద నమ్మకత్వం ఉంచు, ఆయన దగ్గర తప్పించుకునే మార్గాన్ని ఎత్తుకో. మనము దేవునితో పాటు ఆ యొక్క, చూడండి ఒక అద్భుతమైన మాట అంటాడు యాకోబు 1:12, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. సహించి జయించువాడు ఇంకా ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన యోబు గ్రంథం అయిపోయిన తర్వాత సాతాను యొక్క పరిస్థితి ఏంటిదై ఉంటుంది, ఏమై ఉంటుంది అంటారు? యోబు గ్రంథం ముగించబడింది. సాతాను మళ్ళీ దేవుని సన్నిధికి పోయాడు. ఎలా పోయి ఉంటాడు? ఫస్ట్ ఉన్నంత ఇది వాడి దగ్గర ఉండి ఉంటుందా? తల దించుకొని, అయ్యా నేను ఓడిపోయినా, నీ వలన దేవునికి అటువంటి మహిమ రావాలి, నా వలన అటువంటి మహిమ రావాలి. శోధన సహించు. శోధనలు రావద్దనుకో, మాకు రాని, వాటిని రాటు తేలాలి, దెబ్బ మీద తగిలి చివరికి. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఈ మాట చెప్పిన ఆయన పేరు సిద్దిపేట ప్రకాష్. నేను ఒక మీటింగ్లో ఆయనతో మాట్లాడినప్పుడు ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, సాతాను శోధించి 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 ఈడు మొండోడు, రేడు లొంగడుగా అని వదిలేసి వాడంతా రాడేపోవాలట మనల్ని. అర్థమైంది అన్నమాట. మనల్ని శోధించి 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 వీడు లోబడేటట్లేడు, వీడు లొంగేటట్లేడు, ఇది వీడిని వదిలిపెట్టి ఇంకోటి చూసుకోవడం మంచిదని చెప్పేసి మనల్ని వదిలేసిపోవాలి వాడు. అటువంటి విశ్వాసములో మనము ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చూడండి సారాంశం, శోధనలో దేవుని నమ్మకత్వం. మొదటిగా మనం ఏం చూస్తున్నాం? టైటిల్ ఏంటి? శోధనలో దేవుని యొక్క నమ్మకత్వము. శోధనలు ఉన్నాయి, శోధనలు నీకే కాదు అందరికీ ఉన్నాయి. ఆ శోధనలలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు.
ఏంటిది నమ్మకత్వం అంటే? ఎక్కువగా శోధన, నీకు ఒక లిమిట్ పెట్టాడు, ఆ లిమిట్ కంటే ఎక్కువ శోధనలు రానియడు. అట్ ద సేమ్ టైం తప్పించుకునే మార్గము కూడా దేవుడు కలగ చేస్తూ ఉన్నాడు. నేనేమంటానంటే, ఈ శోధనలు వస్తానే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. ఆ శోధన తప్పించుకునే మార్గం ఏంటిదో నువ్వు ఫైండ్ అవుట్ చేయి, దాని ప్రకారం నడు. ప్రతి శోధనలో జయించగలుగుతావు. ప్రతి శోధన జయించడానికి మొట్టమొదటి మెట్టు ప్రార్థన. ప్రార్థన నిర్లక్ష్యం చేయమాకు, ప్రార్థనలో ఉండు. ప్రార్థనలో దేవుడు నీకు సహాయం చేయువాడుగా ఉంటున్నాడు. దేవుడు మనల్ని దీవించిన కాక. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం.